హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకి ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి చాలా పోస్టులు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్ అయితే రావడం జరిగింది. సో వివరాలు చూసుకుంటే మనకి వన్యప్రాణి దాడులకు పరిహారం పెంపని చెప్పి రావడం జరిగింది. మనకి వన్యప్రాణుల దాడుల్లో మరణిస్తే చెల్లించే నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అయితే ఎంత మొత్తం నుంచి ఎంత మొత్తానికి పెంచడం జరిగింది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. మరో పాయింట్ చూసుకుంటే మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో గవర్నర్ తమిళిసై మరియు సీతక్క అని చెప్పి రావడం జరిగింది. మనకు కరెంట్ అఫైర్లో భాగంగా తెలంగాణలో ఏ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించింది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో ఆ స్కూల్కి ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగిందని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్లో భాగంగా అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు అని చెప్పి రావడం జరిగింది. సీటు సాధించిన విద్యార్థులు ఈ నెల 20 నుంచి 23 వరకు ఆయా కాలేజీల్లో ఫీజు రసీదుతో పాటు జాయినింగ్ లెటర్ను కూడా సమర్పించాలని చెప్పి మనకు టీఎస్ సెట్ కన్వీనర్ పేర్కొనడం జరిగింది. సో ఇది ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం విద్యార్థులకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ విశాఖపట్నంలోని బెల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లో తాత్కాలిక ప్రతిపాదికన ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు అయితే 57. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 27 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే మనకు bell.india.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో రెగ్యులర్ ప్రతిపాదికన 300 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 6వ తేదీ వరకు ఉన్నది. పూర్తి వివరాల కోసం uiic.co.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో 15 టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఇది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 31 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం curaj.ac.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్లో 15 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 1. పూర్తి సమాచారం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియా.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. మరో నోటిఫికేషన్ చూసుకుంటే న్యూఢిల్లీలో ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ నుంచి 114 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2023 డిసెంబర్ 31 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం ntpc.co.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజావానికి దరఖాస్తులు వెలువెత్తుతున్న సందర్భంలో రేషన్ కార్డులు మరియు ధరణి సమస్యలకు మీరున్న చోటే పరిష్కారం అని చెప్పి ప్రధానంగా అయితే రావడం జరిగింది. త్వరలో విధి విధానాల రూపకల్పన ప్రజావాణి అర్జీదారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పి రావడం జరిగింది. సో రేషన్ కార్డు సమస్యలున్నా ధరణి సమస్యలున్నా ఈ ప్రజావానికి రావాల్సిన అవసరం లేదు. మరో కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనతో మీరున్న చోటే పరిష్కారం చేయబడుతుందని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే 54 ప్రైవేటు డిఈడి కళాశాలలకు చెక్ అని చెప్పి రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24లో 2 ఏళ్ల డిఈడి కోర్సు నిర్వహణకు కేవలం 45 ప్రైవేట్ కళాశాలలకే విద్యాశాఖ అనుమతి లభించింది. ప్రస్తుతం 9 ప్రభుత్వ మరియు 45 ప్రైవేట్ కళాశాలలోనే కౌన్సిలింగ్ ప్రారంభం కానుందని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలో 1250, ప్రైవేట్ కళాశాలలో 2350 సీట్లు ఉన్నాయని చెప్పి మనకు రావడం జరిగింది. ఇది మనకు ప్రైవేటు డిఈడి కళాశాల చెక్ గురించి కొంత సమాచారం. మరో పాయింట్ చూసుకుంటే సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల వెల్లడించిన యూపీఎస్సీ. సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ను యూపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఇంటర్వ్యూలకు మొత్తంగా 2844 మంది అర్హత సాధించగా తొలుత 1026 మంది అభ్యర్థులకు సంబంధించిన ఇంటర్వ్యూ షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. 1026 మంది అభ్యర్థుల రోల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో రూపొందించిన ఈ కాల్ లెటర్ల షెడ్యూల్ను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా సంబంధిత ఖర్చులను రియంబర్స్ చేస్తామని, రైళ్లలో సెకండ్ మరియు స్లీపర్ తరగతుల్లో ప్రయాణానికి డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు అంచనా వేయడం జరిగింది.
ఇది మనకు సివిల్స్ ఇంటర్వ్యూకి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. సో తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది సివిల్స్ అభ్యర్థులు తయారు కావాలని చెప్పి మన ఛానల్ తరపున కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోలు మన ఛానల్లో యూపీఎస్కి సంబంధించి రాబోతున్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియో ప్రసారం అని చెప్పి రావడం జరిగింది. ఇది నాసా ఘనత. అంతరిక్ష పరిశోధనలో నాసా కీలక పురోగతిని సాధించింది. లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి తొలి అల్ట్రా హెచ్డి వీడియోను భూమికి పంపింది. సుమారు 3.1 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఈ వీడియో ప్రసారం కావడం విశేషం. ఇది భూమి చంద్రుడి మధ్య దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో టాటర్స్ అనే పిల్లి లేజర్ లైట్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ప్రయోగంలో భాగంగా సోమవారం ఈ వీడియోను ప్రసారం చేసినట్టు నాసా ట్వీట్ చేసింది. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో అంతరిక్షం నుంచి భూమి మీదకు డేటా, ఫోటో, వీడియోలను పంపేందుకు మానవుల అంగారక యాత్రకు ఉపయోగపడుతుందని చెప్పి తెలిపింది. ఇది మనకు లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షం నుంచి వీడియో ప్రసారం గురించి నాసా అయితే ఒక ఘనత సాధించిందని చెప్పి పేర్కొనవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16% పైగానని చెప్పి రావడం జరిగింది. ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొనడం జరిగింది. డిజిటలీకరణ, మౌలిక వసతుల లాంటి ప్రధాన రంగాల్లో ఆర్థిక సంస్కరణల అండతో ఆకర్షణీయ వృద్ధి రేటును నమోదు చేస్తూ అద్భుత పనితీరు కనబరిచిన దేశంగా భారత్ నిలిచిందని చెప్పి అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తెలిపింది. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16% పైగానే ఉంటుందని చెప్పి అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొనడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్టు ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే UK. అదేవిధంగా ఇటీవల భారత్ ఏ దేశంతో కలిసి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఇన్నోవేషన్ డైలాగ్ను ప్రారంభించింది. ఇదైతే స్విట్జర్లాండ్. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భారత్ 5 ఏళ్ల తర్వాత ఏ దేశంతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ ECTA కోసం తిరిగి చర్చలను ప్రారంభించింది. ఇదైతే మనకు శ్రీలంక. అదేవిధంగా ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదైతే 20,000 కోట్లు. మరో పాయింట్ చూసుకుంటే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ కాంపిటీషన్ లాపై ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ కాలాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇది 16 మంది. అదేవిధంగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిల్క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇదైతే ఉత్తరాఖండ్. ఇటీవల విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత కారణంగా ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది దక్షిణాసియా. కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే దుబాయ్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్ జోడీ మాన్సి జోషి, తులసి మతి మురుగేషన్ స్వర్ణం నెగ్గారు. 2023 డిసెంబర్ 18న జరిగిన మహిళల డబుల్స్ SL3 SU5 విభాగం ఫైనల్లో మాన్సి తులసిమతి జోడీ ఇండోనేషియాకి చెందిన లేని ఒక్టిలా కలిమతస్ సాదియా జంటపై విజయం సాధించింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి వరుసగా 3వ సారి విజయం సాధించారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సంబంధించి మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఇండియన్ బ్యాంకులో సివిల్ ఇంజనీర్ లెవెల్ 1 2 పోస్టులు, అదేవిధంగా సివిల్ ఇంజనీర్ లెవెల్ 2 1 పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 జనవరి 1 వరకు అయితే ఉంది. పూర్తి సమాచారం కోసం indianbank.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని ప్రభుత్వ రంగ సంస్థ తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి ట్రైన్ ఇంజనీర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి ఇది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 28 వరకు ఉంది. అదేవిధంగా ఇఫ్లోలో PhD ప్రోగ్రామ్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకిది హైదరాబాదు, షిల్లాంగ్, లక్నోలోని ఇఫ్లూ క్యాంపస్లో ప్రవేశం పొందవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం ifluuniversity.ac.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా సపరేట్గా వీడియో రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో అందుబాటులో ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.